సూపర్ హిట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఘాటీలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో కాలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. దేశీ రాజు అనే రోల్లో కనిపించబోనున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటీ మూవీలో అనుష్క నెవర్ బిఫోర్ పవర్ఫుల్ రోల్లో సందడి చేయనున్నారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఏప్రిల్ 18వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. జూలై 11వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కానీ ఆ సాంగ్ అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. నెక్స్ట్ అప్డేట్స్ తో హైప్ క్రియేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి సౌండ్ కూడా చేయలేదు. చెప్పాలంటే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చెప్పినట్లు జూలై 11వ తేదీన రిలీజ్ చేస్తే ఇవన్నీ జరిగిపోవాలి. కానీ అలా ఏం జరగకపోవడంతో మేకర్స్ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అర్థమవుతుంది. ఆగస్టు రిలీజ్ చేయాలని మేకర్స్ యోచించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా అనౌన్స్మెంట్ ను ఇవ్వనున్నారని కూడా తెలుస్తోంది. కాగా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అనుష్క ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అటు డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గత చిత్రం కొండపొలం 2021లో రిలీజ్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఘాటీ మూవీ చేస్తున్నారు. మరి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.